యోహాను సువార్త 14:15 ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు జరిగించమన్నాడు కదా. నువ్వు దేవుని ప్రేమించినట్టు అది గుర్తు, అది రుజువు. ఆయన ఆజ్ఞలు జరిగిస్తావు. దేవుడు కోరినాడు ఆ రీతిగా. మరి మొదటి యోహాను పత్రిక 4:16 అపోస్తలుడైన యోహాను యేసు ప్రభు శిష్యుడు. ఆయన ఎదకు ఆనుకున్నాడు. ఆయనకు అది బిరుదు, యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ఎద మీద ఆనుకున్నవాడు అని పేరు. ఎద మీద ఆనుకుంటే ఊరుకున్నాడు యేసు ప్రభు. దేవుడు కదా ఆయన, అంత దగ్గర రానిచ్చినాడు కదా. మెలకులో నాకు కనబడ్డాడు. బైబిల్ చదువుకుంటుంటే చాలా ఏళ్ళ క్రితం. ముసలాయిన్లాగా అంతెత్తు లా ఉన్నాడు. తెలుపు ఎరుపు రంగు కలిసింది, తెల్ల గడ్డం భూమి మీద ఆనుతుంది. చిరునవ్వు నవ్వుకుంటే నువ్వు ఇక్కడ రా అని పిలిచినాడు. మతిపోయింది, అసలు ఏం జరుగుతుందో అర్థం కాకముందే. వచ్చింది దేవుడని నాకు అర్థం కాకముందే నువ్వు ఇక్కడ రమ్మని చిరునవ్వుతో పిలిచినాక ఆయన పరిగెత్తి వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు, ఎదగా హత్తుకున్నాడు. వీపులో నిమురుతూ నేను నీకు నేర్పిస్తానన్నాడు. అదృశ్యుడైపోయినాడు. అప్పుడు అర్థమైంది నాకు వచ్చింది దేవుడని. అప్పుడు అదే ప్రార్థన చేస్తున్న, ఉపవాసం మొదలుపెట్టి నీ సేవలో నేను ముందుకు సాగాలి, నాకు నేర్పించు ప్రభా అని అడుగుతూ ఉంటుంది. తండ్రి అవుతాడు కదా, ఎదకే హత్తుకున్నాడు. నా చిన్ననాటి బాధ తీర్చినాడు దేవుడు. ఆ కాలంలో పుడితే, యేసుప్రభు భూమి మీద నడిచిన కాలంలో పుడితే నాకు అవకాశం ఉండేది కదా అని చిన్నప్పుడు బాధపడ్డా. మరి ఆ బాధ తీర్చినాడు, ఎదకి హత్తుకున్నాడు. సరే, గుండెకి ఆనుకున్నాడు యోహాను. ఆ హృదయ స్పందన స్పర్శకే తెలిసింది. గుండె కొట్టుకోవడం ఆయనకు తెలిసింది, తాకింది అనుకున్నాడు కదా. చెయ్యి నాడి పట్టుకుంటేనే తెలుస్తుంది. గుండెకి ఆనుకుంటే గుండె శబ్దము, స్పర్శ అన్నీ తెలుస్తాయి కదా. ప్రభువైన యేసుక్రీస్తు కొరడాలతో కొట్టబడి 39 దెబ్బలు, ఆ తర్వాత సిలువలో హింసించబడి చంపబడ్డప్పుడు అపోస్తలుడైన యోహాను సిలువ పక్కకుండి చూసినాడు. అప్పుడే కదా ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, తల్లికి చెప్పినాడు ఇదిగో నీ కుమారుడు. యోహానుకు చెప్పినాడు ఇదిగో నీ తల్లి. అప్పటి నుంచి ఆయన చేర్చుకున్నాడు, అటు ఇంటికి తీసుకెళ్ళిండట. పొల ఊపిరితో బాధ్యత జరిగించుకున్నాడు కదా. దేవుడే కదా కాపాడుతాడు కదా. చూడు, మనుషులకు బాధ్యత నేర్పడానికి అందుకొరకు కదా ఈ మాట పలికింది ఆయన. సిలువ పక్కకు ఉన్నాడు యోహాను అని చెబుతున్నాను. చూసినాడు, గుండె పొడవబడ్డం చూసినాడు. అప్పుడే అన్నాడు తర్వాత ఈ మాట రాయడానికి దేవుడు వాడుకున్నాడు. పరిశుద్ధాత్మతో నింపి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అంతకుముందు విశ్వంలో దేవునికి నిర్వచనం లేదు. దర్స్ నో డెఫినేషన్. తేనె అంటే తీపి. ఎట్లా తీపి అంటే చక్కెరలాగా ఉంటుంది చెప్పడానికి ఉంది కదా. దేవుడు అంటే నిర్వచనం లేదు. సిలువ తర్వాత మనిషికి అర్థమైంది దేవుడు అంటే ప్రేమ అయి ఉన్నాడు. ఇదివరకు గుండె మీద ఆనుకున్నాడు యోహాను. ఇప్పుడు ఏమైంది? దేవుడు ఆయనని తన గుండెలో తీసుకెళ్ళినట్టు అయింది కదా. దేవుని మనస్సు అర్థమైంది కదా. సిలువలో చూసి యోహానుకు అర్థమైంది కాబట్టి దేవుడు రాయడానికే ఆయనను చేతపట్టి వాడుకున్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. క్రైస్తవ్యం అంటే ఏంటి? మార్పిడి కాదు. వంతుకు గంతేసినట్టు కోండి లేచి పరిగెడతారు కదా. ఏదో మంది కొరకు నీళ్ళలో మునిగేది కాదు. ఏం జరిగింది? దేవుని ఎగతాళి చేసినావు, ఉత్తరవాదత్వం పెరిగింది, లెక్క అడుగుతాడు కదా దేవుడు. మంది కొరకు మునుగుతావు నీళ్ళలో కోడిని ముంచినట్ట. దేవుని భయంతో తీసుకోవాలి కదా బాప్తిస్మం. తీసుకున్నావా? మరి ఆగొద్దు కదా. దేవునితో నిబంధన చేసినావు, వెక్కిరిస్తావా దేవుణ్ణి? ఊరుకోడు. ఏం చేయాలి మరి? దేవుని మొక్కడం అంటే ముఖ్యంగా సిలువలో ఆ ప్రేమ, దేవుడు చూపిన ప్రేమ గ్రహించి ప్రతిస్పందనగా ప్రేమించాలి. ఇట్స్ ఎ లవ్ రెస్పాన్స్. సిలువలో ఆయన చూపిన ప్రేమకు నీ ప్రతిస్పందన చూపాలి. నిజం, దేవుని ప్రేమిస్తావు పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలంతో. ఇది నీ గుండెల్లో తీర్మానం. ఇది నీ బ్రతుకు తీరు చూపించడానికి కాదు.
కదా. రుజువెట్లా? ఆ ప్రేమకు రుజువెట్లాగా? ఆయన ఆజ్ఞలు జరిగిస్తావు. దివారాత్రులు వాక్యం ధ్యానించమన్నాడు కదా దేవుడు. నువ్వు జరిగిస్తావు. అప్పుడు బైబిల్ చదవకుండా దేవుడు ఉంటాడా? ఎగతాళి చేయడం కదా, దేవుణ్ణి ధిక్కరించడం. ఇట్స్ రిజెక్షన్ ఆఫ్ గాడ్. ఒప్పుకోడు దేవుడు. పోట్లాడి చూడు ఆయనతో, ఎవరు గెలుస్తారో చూద్దాం. బ్రతుకంత నరకం అవుతుంది కదా. ఎందుకు? ఆ నరకంలో నువ్వు పోయేది దేవునికి ఇష్టం లేదు కాబట్టి భూమి మీద నీకు నరకం పెడతాడు దేవుడు. పోర్టబుల్ హెల్. నడినెత్తి మీద నరకం ఉన్న చోటల్లా, నువ్వు అడుగుపెట్టిన చోటల్లా నీ వెంటనే పోర్టబుల్ హెల్. నాకు వేరుగా నువ్వేం చేయలేవని ఒప్పిస్తాడు దేవుడు. పడగొట్టి మట్టిలో దిగగొట్టి నిన్ను ఒప్పిస్తాడు దేవుడు. నాకు వేరుగా నువ్వేం చేయలేవని చెప్పి సవాల్ చేసినావు కదా. నా అంతా నేను బ్రతుకుతా, నా తెలివి, ఇక నా అందం, నా పౌడర్లు, మేకప్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గొప్ప అనుకుంటున్నావు కదా. నువ్వు ఉన్న స్థితి చెల్లదు అని చెప్తాడు దేవుడు. హంసే పంగా నైలేనా అంటారు కదా. ఎత్తులా ఉన్నాడు ఏమంటాడు? ఒరేయ్ నాతో పెట్టుకోకు. మరి సర్వశక్తిమంతుడు కదా దేవుడు, ఆయనతో ఎట్లా పెట్టుకున్నావు నువ్వు? ఎందుకు పోట్లాడ పెట్టుకున్నావు? లోబడు. గడ్డి మేపుతాడు. లేకుంటే నెబుకద్నెజరుకి 7 సంవత్సరాలు గడ్డి మేపినాడు. తొందర బుద్ధి రాకుంటే బ్రతుకంతా గడ్డి మేపుతాడు. నీకు సరిపడే. సర్వశక్తిమంతుడు ఆ దేవుడు మారలేదు. బంగారం ఒక వేడికి కరుగుతుంది, ఇనుము ఇంకో వేడికి. నిన్ను ఎట్లా కరిగించుకోవాలో దేవునికి తెలుస్తుంది. నీ కళలన్నీ చెదరగొడతాడు, నిన్ను పడగొడతాడు. ఆయనతో పెట్టుకోకు బిడ్డ, వద్దు. భద్రం పైలం అంటారు కదా బస్సు ఎక్కించేటప్పుడు. సిలువలో చూపినాడు ఆయన ప్రేమ. నీకు అర్థమైతే ఆ ప్రేమకు ప్రతిస్పందన నీ బ్రతుకు అంతా. అది నీ బ్రతుకి సారాంశం, సమ్మరి. ఆ ప్రేమకు ప్రతిస్పందన చూపు క్రియలతో. ఎట్లా క్రియలతో? ఆయన ఆజ్ఞలు జరిగిస్తావు. దేవుని భయంతో ప్రాణం, ఆత్మ, శరీరాలను నరకాగ్నిలో వేసి నిత్యం కాల్చగలిగిన దేవునికి భయపడమని రాసుంది కదా. ఆ మాట చెప్పినాడు దేవుడు. బ్రతుకు మార్చుకోకపోతే నేనే చంపుతాన్నాడు కదా. మరి అది గుర్తుపెట్టుకొని బ్రతుకుదాం. ఒట్టి మతం పాటించేది కాదు, ప్రేమ నటించేది కాదు. ఏం చేస్తున్నాడో నాకు తెలుస్తలే, ఎందుకు అట్లా చేస్తున్నా? ఇక ఆ మాయలోకం నుంచి బయటికి రా, మెలకువ తెచ్చుకో. నీ బ్రతుకు నిన్ను లెక్కడుగుతాడే దేవుడు. ఏమవుతావు రేపు, ఎక్కడుంటావు? కాబట్టి దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు జరిగించమన్నాడు కదా. కాబట్టి దేవుని ప్రేమించడంలో ఇది ముఖ్యమైన భాగం. క్రియలు లేని విశ్వాసం మృతం అని రాసింది కదా. దేవుని నమ్మినావు, క్రియలు లేకుండా దండగా. మరి అట్లాగే క్రియలు లేకుండా నీ ప్రేమ దండగా. దేవుని ఎడల ప్రేమ ఉంది అంటావు, క్రైస్తవుని అంటావేమో, దండగా. క్రియలు లేకుండా, విధేయత లేకుండా ఆయన ఆజ్ఞలు జరిగించకుంటే అది లేనట్టే కదా. కొన్ని వారాల నుంచి ఈ విషయం ధ్యానిస్తున్నాం, అడుగులు వేసిన రీతిగా. అందుకే దేవుని ఎడల ప్రతిస్పందన అని ధ్యానిస్తున్నాం. ఈ అంశం, ఇదే విషయం. ప్రతిస్పందనగా ప్రేమించాలి దేవుని. ప్రేమ ఉంటే ఆజ్ఞలు జరిగించమన్నాడు దేవుడు. కాబట్టి నీ ప్రతిస్పందన క్రియలతో ఇంకొన్ని అడుగులు ముందుకే పోతున్నాం ఈరోజు. 1 కొరింథీ 4వ అధ్యాయం 15-16 వచనాలు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తను స్థాపించిన సంఘాలకు ఉత్తరాలు రాసి, బోధకులు మీకు 10,000 మంది దొరుకుతారు కానీ తండ్రులు ఉండరు అని చెప్తున్నాడు. గలతీ 4:19 క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మరలా ప్రసవేదన నాకు కలుగుతుంది అంటున్నాడు. ప్రసవేదన మొదలైతే పండగ పూట ఆగుతుందా? డాక్టర్లు కూడా ఉన్నారు కదా మన మధ్యలో. ఏమ్మా డాక్టర్ రజని, ప్రసవేదన మొదలైతే పండగ పూట ఆగుతుందా? హాలిడే లేదంట. కూర్చున్నాను, గైనకాలజిస్ట్ ఆమె, ఎంబీబీఎస్ ఎండీ చేసింది. అయితే క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే వరకు మరలా ప్రసవేదన నాకు అంటున్నాడు. ఇందా మీరు చూసింది కదా, అదే నాకు ప్రసవ వేదన.
క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలని ఆరాటం, ఆవేదన, విరామం లేకుండా ప్రయత్నం. సమయం లేదు, సందర్భం లేదు. ఎంతమంది చిన్నపిల్లలు వాడినప్పుడు మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని ఎన్నిసార్లు అంటే అంత సంతోషం పెరుగుతుందేమో. నాకేం తెలుసు. డ్రమ్లో నీళ్ళు వస్తూ ఉంటే బకెట్ పెరుగుతాయి కదా నీళ్ళ లెవెల్. అట్లా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ ఎగరాలి నా ఇంకేంటి. సరే, ఇది కాపరిగా నా ప్రసవ వేదన. క్రీస్తు రూపు మీలో ఏర్పడాలని, మీరు ఆయన రూపులోకి మారాలని. ఇక్కడికి సమయం లేదు, సందర్భం లేదు. పిచ్చోని అనుకోండి, చింత లేదు. రాళ్ళు కొడితే ఏం పర్వాలేదు, నువ్వు మారితే చాలు. రోజు నీ కాలు గడగమంటే గడుగుతా. 3 బకెట్ వాష్, లైజాల్తో 1 బకెట్, మంచినీళ్ళతో ఇంకో బకెట్, రోజ్ వాటర్తో ఇంకో బకెట్. ఒట్టి మాటలు చెప్పు, నీ ఒక్క మాట తప్పలే. నేను చిన్నప్పటి నుంచి నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి ఇది అవసరమని నాకు వచ్చి చెప్పు. నేను ఉండే చోట సిద్ధం ఉంటాను. నేను రోజు ఉదయం 5 గంటలకు, నీకు తీరితే 5, 4, 3 ఎప్పుడు వస్తే అప్పుడు, ఎంతకాలం నువ్వు అడిగితే అంతకాలం రోజు నీ కాలు అడగడానికి నేను సిద్ధం. నీ కాపరిగా క్రీస్తు స్వరూపం నీలో ఏర్పడాలి. అంతకు మించి వేరే ఏం లేదు. నీకు నాకు పొత్తు కూర్చులేనాదేనా అన్నయ్య అంటారు కదా హైదరాబాద్లో. ఏం అడగలే, ఏం ఆశపడలే. నీ నుంచి 28 ఏళ్ళు అయిపోయింది చర్చి మొదలయ్యి. ఇంతకు మించి వేరే ఏం లేదు నీతో నాకు పని. మరలా ప్రసవ వేదన అన్నాడు కదా. హెబ్రీ 13:7 మీకు ముందున్న నాయకులను చూసి నేర్చుకోమని రాసింది. ఇంకేమంటాడు? నా బ్రతుకు చూసి నేర్చుకోమన్నాడు. ఎన్ని విధాల నచ్చ చెబుతున్నాడు కదా. ఆయన కొరిగేది ఏముంది? వీరికి నరకం తప్పితే. చూడు, కన్న ప్రేమ బలవంతం లాగుంది కదా. బతుకులు మీకు చాలా దొరుకుతారు, తండ్రులు దొరకరని చెబుతున్నాడు కదా. ఆ ప్రేమకి చెబుతున్నాడు. అంటే ముందు నడిచిన భక్తుల జీవితంలో జరిగిన మేలు చూడు. మా మోషే దేవుని ప్రేమించినాడు, మరి దేవునితో కలిసి ఉన్నాడు, కలిసి ఏలుతున్నాడు. మానవాళి చరిత్రలో శిలువ యాగం జరగక ముందు మోషే, ఏలియా వచ్చి మాట్లాడినారు కదా. రూపాంతరపు కొండ పైన. అంటే ముఖ్య సలహాదారుడా మోషే? స్నేహితుడా, ప్రాణ స్నేహితుడా దేవునికి? బ్రతికితే దేవుని కొరకు వృధా కాలేదు కదా. ఆ మాట ఈ చోట మన చెందినవాడు దేవుడు సేవకు పిలుస్తుంటే ఆలస్యం చేస్తుంటే అన్ని రోగాలు వచ్చినాయి, కోమాలో పోయినాడు. ఆయన ఆత్మదేవుడు తీసుకెళ్ళినాడు పరలోకం. మళ్ళీ బ్రతికి చెబుతున్నాడు. ఆయన భగత్ సింగ్ ఆయన్ని చూపించినాడు దేవుడు పరలోకం తీసుకెళ్ళి. 1000 సూర్యులంత కాంతి, అబ్బా అబ్బా అంటున్నాడు ఆయన. 1000 సూర్యులంత కాంతి. 20 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను, నా సేవ చేయమని దేవుడు చెప్పినాడట. అని చేయలేదు, చచ్చిపోయినాడు. మీకు ముందు నడిచిన భక్తుల జీవితాల్లో జరిగింది చూసి ధైర్యం తెచ్చుకోండి. వారిలాగా బ్రతకండి. ఇమిటేట్ దెమ్ అంటున్నాడు. అనుకరించండి వారిని. 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి బ్రతికినట్టు మీరు నన్ను పోలి బ్రతకండి అంటున్నాడు. ధైర్యం ఉంటేనే నీకు ఇంకొకరికి సాక్ష్యం ఇవ్వదు. యేసు ప్రభు గురించి చెప్పు. ఎప్పుడు నువ్వు ఈ మాట పలికితేనే, నేను క్రీస్తును పోలి బ్రతుకుతున్నా, నన్ను పోలి బ్రతకండి అని చెప్పే ధైర్యం నీకు లేకుంటే నువ్వు యేసు ప్రభు మా పేరు ఎత్తకు, సువార్త ప్రకటించకు. తోచినట్టు బ్రతికి మందికి చెప్తావా దేవునికి లోబడాలని? 31 సంవత్సరాలు పూర్తయింది దేవుని సేవలో. అన్ని రకాల మనుషులు కలిసినారు. పెద్ద నక్సలైట్ లీడర్లు 20 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మధ్యలో పోకుండా దుర్గా పూజ చేసిన వాళ్ళు, మసీద్లో ఇమాములు, అన్ని రకాల వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగలిగిన దేవుని దయతో మంచిగా దేవునికి అంటుకట్టిన. ఒకసారి మా అక్క ఇంటికి వెళ్తా ఉంటే, 3వ అక్క సంజీవ్ రెడ్డి నగర్లో అక్కడ ఇల్లు తీసుకుంటానంటే వెళ్తున్నా. అప్పుడు ఒక ఆడమనిషి ఆటోలో అటు ఇటు తిరగడం చూసిన. చీకటి కావస్తుంది.
నన్ను అడ్రస్ అడిగింది ఆటో ఆపి. అప్పుడు నేను ఆ కాగితం తీసుకుని చెప్పిన, మా అక్క ఇల్లు ఉంది ఇక్కడ, ఆటో అక్కడ తీసుకెళ్ళి ఆపుతా, అడ్రస్ నేను వెతికి దొరికినప్పుడు నేను పిలుస్తా, అప్పుడు రావచ్చు అని చెప్పి ఆ అడ్రస్ వెతికి ఇచ్చిన. ఆమెను తీసుకెళ్ళి అడ్రస్కి చేర్చిన. నా సాక్ష్యం కాగితం ఇచ్చిన, మీరెవరు అని అడిగితే. అప్పుడు కొన్ని రోజులు అయినాక, వారం 10 రోజులు అయినాక ఆమె వచ్చింది ప్రేయర్కి. ఇందా చెప్పినా కదా, మానకుండా నిష్ఠగా దుర్గ పూజ చేసిన నేను ఎంట తీసుకొచ్చి. అప్పుడు వాళ్ళిద్దరు కూడా, ఆమెనేమో నాస్తికురాలట, వాళ్ళిద్దరు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పిన. ఒక మాట అడిగినారు, అంత మంచి దేవుడు అయితే ఆ క్రైస్తవుడు ఎందుకట్లా బ్రతుకుతున్నాడు, వాడు ఎందుకు తాగుతాడు, వీళ్ళు ఎందుకు వ్యభిచారులు ఉన్నారు. నేను చెప్పిన, క్రీస్తును పోలి బ్రతికేవాడు క్రైస్తవుడు, నేను బ్రతుకుతున్నా అట్లా. నా బ్రతుకు గురించి అడుగు చెప్తా, నేను మొక్కే దేవుని గురించి అడుగు చెప్తా. ఎవడో ఏమో చేసినాడంటే వాడు క్రైస్తవుడు కాడు. 2 రకాలు ఉంటారు క్రైస్తవుల్లో, నమ్ముకొని బ్రతికేవాళ్ళు, లేకపోతే అమ్ముకొని బ్రతికేవాళ్ళు. వాడు అమ్ముకున్నాడు దేవుణ్ణి, వాడేమైనా చేస్తాడు. సరే, వారి ప్రశ్నకు జవాబు వాడు ఊరుకుంటున్నారు, కానీ నాకు తృప్తి లేదు. గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది. దేవుడు తెలిస్తే మరి ఎందుకు మొక్కరు సరిగా? అందుకే నేను క్రీస్తును పోలి బ్రతికినట్టు నన్ను పోలి బ్రతుకు అని చెప్పే ధైర్యం నీకుంటేనే సాక్ష్యం ఇవ్వు, లేకుంటే ఇవ్వకు. యేసు ప్రభు గురించి ఇంకెవరికి చెప్పకు, ఫలించదు కదా. పైగా నీ బ్రతుకు చూసి వెనకపోతారు కదా. 2 కొరింథీ 5:14 అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెడుతుంది అంటున్నాడు. క్రీస్తు ప్రేమ బలవంత పెడితే అన్ని సంవత్సరాలు దేవుని సేవ చేసిన లోకమంతా 5 సార్లు 39 దెబ్బలు కొట్టినారు ఆయనని. ఆ కొరడాతో రాడ్లతో కొట్టబడ్డాడట. రాళ్ళు కొట్టినారు, చచ్చిపోయినాడు అనుకొని పట్నం బయటికి ఈడ్చుకొని పోయినారు. సొంత వాళ్ళు విసర్జించినారు, అన్యులు చంపచూసినారు. భూమి మీద ఆపదలే, సముద్రంలో ఆపదలే కదా. కరువులో ఉండడం నాకు తెలుసు, వస్త్రహీనత తెలుసు అంటున్నాడు కదా, దారిద్ర్యం నాకు తెలుసు అంటున్నాడు. ఇవన్నీ దేవుని కొరకు ఆయన చేయడానికి ఇంధనం ఏంటి? ఇప్పుడు వెహికల్లో డీజిల్ పెట్రోల్ వేస్తేనే పోతాయి కదా. ఇంధనం ఏంటి అంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెడుతుంది. చూడు, ఆయన ప్రేమ అర్థం చేసుకున్నాడు కాబట్టి ప్రతిస్పందన ఇట్లుంది. నేను ఏం చేస్తున్నాను నాకు తెలియదు, ఎందుకు ఇట్లా చేస్తున్నాను నేను తెలియదు. పోనీ నేను కూడా ఇలా చేయాలంటే అస్సలు చేయొద్దు. అంటే చెడ్డ బ్రతుకని తెలుసు, కానీ మార్పు కొరకు ప్రయత్నం లేదు, ఒక్క అడుగు లేదు. అయితే ఈ బ్రతుకు చూడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెడుతుంది అంటున్నాడు కదా. సరే, తన జీవితంలో నేర్చుకునేవి చాలా ఉంటే కూడా ఇప్పుడు ఈ సమయం 2 విషయాలు ఆలోచన చేద్దాం. తన జీవితంలో త్యాగం ఉంది. తన నోట పలికిన మాట బైబిల్లో రాసుంది, మంచి మనసాక్షితో వివరించినాడు మనుషులందరితో. మంచి మనసాక్షితో. ఈ 2 లోకానికి మనకు తేడా ఏంటి? అవసరానికి వాడుకునే అంత, ఇస్తరాకులా వాడుకొని పారేసే అంత. ఇది అర్థం కాక నా బ్రతుకు ఇట్లా దిగజారిపోయిందని ఏడిచే బదులు అంత మాట అంటావా నన్ను అని ఏడవడం విన్నా. అయితే అర్థమయ్యేటట్టు చెబుతా, అది తిట్టు కాదు. స్వార్థానికి వాడుకోవడం అంటే పొందుతున్నావు ప్రేమ, ఎంతసేపు అందుకుంటున్నావు, నువ్వు అందిస్తలేవు ప్రేమ. మేలు పొందుకుంటున్నావు, చాలా మేలు, బోళ్ళంత మేలు పొందుకుంటున్నావు, నువ్వు మేలు చేయడం లేదు. వాడుకోవడం అంటే అది లోకంలో అది తీరు. స్వార్థానికి వాడుకుంటారు, ఇస్తరాకులా వాడుకొని పారిస్తారు. అది తిట్టు కాదు, బ్రతుకి అద్దం పట్టడం. నీళ్ళకి అద్దం తెచ్చి నీ ముందు పెడితే తప్ప, నీకు మచ్చలు ఉంటే నేనేం చేయాలి? మస అంటుంటే ఎవరు తప్పు? బురద అంటిందేమోలే బట్టలకి. నేను అట్లా చెబుతున్నా,
నీ బ్రతుక్కి అద్దం పడితే సరి చేసుకోరాదా, పిడబోతుంది. స్వార్థం లోకం తీరు. దేవుని నమ్మితే నీ తేడా ఏంటి? త్యాగం ఉండాలి నీలోన. త్యాగం లేకపోతే స్వార్థం ఉంది. మళ్ళీ ఏడుస్తాం. 7 సంవత్సరం అంతా అయితే మారితే మంచిది. ఆ ఏడుపులో ఒట్టి ఏడుపే ఎందుకు? ఆ ఏడుపులో మార్పు వస్తే మంచిది. ఆలోచన వచ్చి కదా. వెలుగు లేకుంటే చీకటి ఉంటుంది కదా. మరి త్యాగం లేకుంటే స్వార్థం ఉంటుంది. ఎవరో తిట్టేది అవసరమే లేదు. ఆ స్వార్థం కంపు కొడుతుంది. ప్రతి క్షణం చుట్టూ మైలు దూరం పోతుంది ఆ కంపు, స్వార్థం కంపు. మంది మీద ఏడిచే బదులు బ్రతుకు మంచి చేసుకోవచ్చు కదా. అలా ప్రేమించమన్నాడు ప్రభు. త్యాగం ఉంది కదా ఆయన ప్రేమలో. క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెడుతుంది అని అన్నాడు అపోస్తలుడైన పౌలు. త్యాగం ఉంది ఆయన బ్రతుకులు. ఇంకేంటి? మనసాక్షి. రోజుని బైబిల్ చదువుకొని పరిశుద్ధాత్మతో నడిపించబడుతూ చదివిన వాక్యం జరిగిస్తే ఇక్కడ సమస్య వస్తుంది. నేను అంత బైబిల్ చదువుకుంటున్నాను మురుస్తున్నావేమో, నాకు అంత వాక్యం తెలుసని అనుకుంటున్నావేమో. నువ్వు జరిగిస్తలేవు కాబట్టి నీ మనసాక్షిని చంపేసుకున్నావు. నీవు దేవునితో సంబంధం కలిగి ఉండి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న వేళ వాక్యం అనే ఉదక స్నానం నీకు రోజు దొరికితే నీ మనస్సాక్షి దేవుని చిత్తాన్ని ప్రతిబింబిస్తుంది. దేవుని చిత్తానికి అద్దం పట్టినట్టు ఉంటుంది. దేవుని చిత్తం చెబుతుంది నీ మనస్సాక్షి. ఇది తప్పు, ఇది చేయొద్దు నీవని ఆపుతుంది నీ మనస్సాక్షి. వాక్యం జరిగిస్తలేవు కాబట్టి ఏమైంది? నీ మనస్సాక్షి చచ్చిపోయింది. ఇక నువ్వు పొందింది ఏ ఆత్మనో నాకు తెలీదు. యేసు ప్రభు పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు ఆయన ప్రేమ కృమ్మరించినాడట. మన హృదయంలో ఆయన ప్రేమ కుమ్మరించినాడు. రోమా 5లో చదువుతాం. పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు దేవుడు తన ప్రేమ కుమ్మరించినాడట. పంచడం లేదెందుకు? నువ్వు సొంతం చంపుకోవడం లేదు కాబట్టి. త్యాగం చూపడం నీకు ఇష్టం లేదు కాబట్టి. సొంతానికి చావడం నీకు ఇష్టం లేదు కాబట్టి. నేను ఈ 2-3 రోజుల్లో జరిగినాయి చెప్తా. మేము బయలుదేరుతున్నాం చిన్న పరులతో. మన సంఘస్థుడు బర్త్డేని వచ్చినాడు. 52 సంవత్సరాలు, తనకు పెద్ద ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాడు. వెళ్ళిపోతున్నాం. గేట్ తీసినారు కూడా. ఆయన చూసి ఆగిన, దిగి వచ్చి పలకరించిన. ప్రోగ్రాం అంతా మార్చేసిన. కార్లు మార్చినాం, డ్రైవింగ్ చేసే వాళ్ళని మార్చినాం. ఎందుకు? తనని గౌరవించడానికి. నా సొంతం. నేను ఒక రోజుకి 100 సార్లైనా చంపుకుంటే ఇంకెక్కువ. నా సొంతం, నా ఇష్టం, నా రోషం చంపుకుంటా కాబట్టి ప్రేమ అందించగలుగుతున్నా. సొంతం చంపుకోవడం నీకు ఇష్టం లేకుంటే కూడగట్టుకొని నీ మట్టుకు నువ్వు బ్రతుకుతావు. నీ మట్టుకే బ్రతుకుతావు. క్రీస్తు ప్రేమ ఉంది. పరిశుద్ధ ఆత్మనిస్తే దేవుడు తన ప్రేమ ఇచ్చినాడు. నువ్వు పంచడం లేదు. ఉంటాడా దేవుడు నీలో? ఆత్మ ఉంచుతాడా? పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుడే అని రాసింది. దుఃఖపరిస్తే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. నువ్వు బ్రహ్మలో ఉంటావు. అప్పుడెప్పుడు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డ డేట్ రాసుకొని ఇంకో సంవత్సరం పూర్తయింది, ఇంకో సంవత్సరం పూర్తయింది. ఎందుకు ఇచ్చినాడు పరిశుద్ధ ఆత్మను? ఆయనలా బ్రతకడానికి, నిన్ను మార్చుకోవడానికి కదా. కాబట్టి వెలుగు లేకుంటే చీకటి, త్యాగం లేకుంటే నీలో ఉండేది స్వార్థం, కంపు కొట్టే స్వార్థం. ప్రేమ లేకుంటే నీలో ఉండేది పగ. నీ గతి ఏంటి? గుర్తు చేస్తున్నాను బ్రతుకు సరి చేసుకోవడానికి. కాబట్టి అపోస్తలుడైన పౌలు జీవితం సారాంశం ఏంటి? త్యాగం. ఇంకేంటి? మంచి మనస్సాక్షితో బ్రతికినాడు. 1 కొరింథీ 5:7. క్రీస్తు మన పస్కా. పాత నిబంధన కాలంలో దేవుడు రాయించినవి, జరిగించినవి అన్ని క్రీస్తుకు ముందు గుర్తు. అవన్నీ ఛాయ, నీడ అయితే వాస్తవం క్రీస్తులో. పస్కా, ఇంటికి ఒక పశువు బలి ఇవ్వాలి. ఆ రక్తం ద్వారబంధాలకు పూయాలి. అప్పుడు సంహారపు దూత దాటిపోతాడు. ఆ ఇంట్లో మరణం జరగదు. గృహ యజమానుడు ఆ రక్తం రుద్దాలి. ఇల్లు వదిలిపెట్టి పోద్దు. వాళ్ళు ఇంట్లో ఉంటే ప్రాణం దక్కుతుంది. రూల్స్ ఉన్నాయి కదా. యేసు ప్రభుకు ముందు గుర్తు ఆ పస్కా.
ఎట్లా పాటించేవాళ్ళు? పులిసినదంతా ఒక వారం నుంచి తీసేసేవాళ్ళు. క్రీస్తు అనే మన పస్కా బలి అయినాడు కాబట్టి ఆయనను సమీపించడానికి పులిసిందంతా తీసేయాలి అని రాసిందంటే నీ బ్రతుకులో గతం తాలూకు ఏం మిగలకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కడు ఇదివరకు చంపేవాడైతే మారినాడు. కొంచెం అహం దెబ్బ కొడితే ఎవడన్నా ఒరేయ్ నేనంటే ఏమనుకున్నావు అని అంటే ఏం జరిగింది? చింత చచ్చిన పులుపు సావలేదు కదా. ఆ గతం తాలూకు బ్రతుకు లేదు కానీ అతిశయం మిగిలింది. పలకరిస్తే బయటపడ్డది. సరే, గతం తాలూకు నీ కులమేమో నీకు గొప్ప, సొబ్సే బడా రూపాయ అనేటోడివేమో, డబ్బు డబ్బు సంపాదన నీకు గొప్పనేమో. అయితే ఆ గతం తాలూకు పులిసిన పిండి ఏమున్నా తీసేయి. స్వార్థమేమో గతంలో, కోపమేమో, లేదా మనసులోటి బయటోడి వలుగుతావేమో. పులిసింది దేవునికి నచ్చిందంతా వెతికి తీసి పారి. క్రీస్తు అనే మన పస్కా వధించబడ్డాడు. 2 కొరింథీ 5:10 క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలిచినప్పుడు మన క్రియలకు ఫలం ఇస్తాడు ఆయన, మంచివైనా చెడువైనా. సరే, మన ఉద్దేశాలకు కూడా తీర్పు తీరుస్తాడు ఆయన. క్షమించినాడు కదా, మళ్ళీ తీర్పు ఎందుకు? బహుమానాలు ఇవ్వడానికి, ప్రతిఫలాలు ఇవ్వడానికి. ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేసేవి అన్ని దేవుడు చూస్తున్నాడు, రాయించి ఉంచుతున్నాడు. ఒక దేవుని సేవకుడు పరలోకం తీసుకెళ్లి దేవుడు మళ్ళీ పంపినప్పుడట తను చేసిన ఒక పని పరలోకంలో గొప్పగా అందరికీ కన్నబట్టేట్టు పెట్టినాడట దేవుడు. అదేంటి? తను ఆత్రంగా అలసిపోయి ఇంటికి పోయేప్పుడు వర్షం పడుతుందట. అప్పుడు ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ముసలాయన భిక్షమెత్తుకుని అతను ఉంటే చలికి వణుకుతుంటే తన రెయిన్ కోట్ తీసి ఆయనకు కప్పి ఆయనకు భోజనం కొని తెచ్చిపెట్టినాడట. అది పరలోకంలో గొప్పగా అందరూ చూడ్డానికి దేవుడు పెట్టినాడట. గతంలో రాజుల కాలంలో ఏం చేసేవాళ్ళు? ఒక చక్రవర్తి ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జిబిషన్లా పెట్టేవాడు. ఒక పెద్ద పిల్లర్ అనుకో, అంత లావు, అన్ని తగిలించడానికి దానికి ఏర్పాటు ఉండేవి. కొన్ని కత్తులు, కొన్ని డాళ్ళు తగిలించుంటాయి. ఎందుకు? నా సైన్యాధిపతి ఆ యుద్ధంలో గెలిచి వచ్చినాడు, దానికి రక్తం అంటుంది, ఆయన రక్తమే. గాయపడ్డాడు, అయితే గెలిచి వచ్చినాడు. రాజు గొప్పగా చెబుతాడు అందరికీ. అట్లాగా పరలోకంలో ఈ మనిషి భూమి మీద చేసిన పని గొప్పగా ఉంచినాడట దేవుడు. చూడు, మనుషుల దృష్టికి విలువైనవి దేవునికి అసహ్యం కదా. పరలోకపు విలువలు వేరు. దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకైనా చేస్తే, మనుషుల కొరకు నువ్వు చేసిన పనులైతే కూడా దేవుని కొరకు చేస్తే విలువ కదా, పరలోకంలో విలువ కదా. అయితే కెవిన్ సదాయ్ అనే వ్యక్తి ఆపరేషన్ అవుతుంటే ప్రాణం పోయింది. అనెస్థీషియా ఎక్కువ ఇచ్చినారు, ప్రాణం పోయింది, చనిపోయినాడు. దేవుడు తన ఆత్మను తీసుకెళ్ళి మళ్ళీ పంపినాడు. మునిపే నిష్ఠగా దేవుని మొక్కిన వ్యక్తి తర్వాత ఇక పరిపూర్ణత కొరకి ప్రయత్నం మొదలుపెట్టినాడు ఆయన. ఈ మధ్యలో కూడా చాలా మార్లు దేవుడు కనిపించినాడు, పరలోకం తీసుకెళ్ళి పంపించినాడు. మళ్ళీ కెవిన్ సదాయ్ అనే వ్యక్తి చెప్తున్నాడు, పరలోకంలో ఉన్నట ఒక్కొక్క స్థలం ఉందట, బ్లూ కలర్లో ఫ్లేమ్స్ వస్తూ ఉన్నాయట. ఈ కెవిన్ సదాయ్ అనే వ్యక్తి అంత పరిపూర్ణతలోకి ఎదుగుతుంటే ఆయన ఆ వైపు వెళ్ళబోతే అరిచి ఆపినాడట దేవుడు. ఆగక్కడ అని చెప్పి, ఇట్ ఈస్ బై ఇన్విటేషన్ ఓన్లీ అని చెప్పినాడట. నేను ఆహ్వానించిన వాళ్ళే అక్కడ నడుస్తారు. వాళ్ళ బ్రతుకును బట్టి ప్రతిఫలాలు అన్ని విధాలు ఉంటాయి, వేరు ఉంటాయి. ఎప్పటికీ నిలిచేవి నిత్యత్వంలో. నీకుందా పై సంపద ఉందా? ఆ ఉడికేని వేసుకుంటున్నావా? లోకం చురుకుందామని బ్రతుకుతున్నావా? మనుషుల్ని మెప్పించాలనే ఆరాటమా? ఆ ఉడికేసుకో, బ్రతుకు దేవుని కొరకు బ్రతుకు, పనికి వస్తుంది కదా.
ఆ ఒడ్డుకి వేసుకుంటే ఇప్పుడు వేరే దేశాలు పోతారు, సంపాదించుకొని వాళ్ళ దేశాన్ని పంపుతారు, వచ్చి అనుభవిస్తారు కదా. ఇదంతే కదా, పరదేశులం, యాత్రికులం. ఓ సమయం దేహం వదిలిపెట్టిపోతాం, ఏ క్షణమో తెలీదు. మరి ఆ ఒడ్డుకి వేసుకుందాం, ఎప్పటికీ నిలిచే భాగ్యం కదా అది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, కిరీటాలు ఇస్తాడు. కిరీటం ఏంటి? నీ జీవితానికి సమ్మరి, బహుమానం. ఇంకేంటి? అధికార చిహ్నం. అంతో కలిసి వెళ్తున్నాం కదా, ఎంత అధికారం ఇచ్చినాడు. అందరు కూడా చెప్పినాను, మళ్ళీ చెప్తా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో బైబిల్ అంతట్లో ఒక దగ్గర రాసి ఉంటుంది, మీకు తెలియని మంద నాకున్నది అని రాసి. మంద అంతా ఒకటి చేస్తా అన్నాడు దేవుడు. భూమి లాంటి గ్రహాలు ఇంకా చాలా కోట్లు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉందో కదా దేవుని సృష్టి. భూమిలాగే ఉండే అవసరం కూడా లేదు. మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని బ్రతికేటట్టు దేవుడు సృష్టించగలడు. బంగారం ఓ గొప్ప మనకి, వాళ్ళందరూ వెండి వేసుకుని తిరుగుతారు. నేను చెప్పడం, మీకు తెలియని మంద నాకు ఉందన్నాడు దేవుడు. మంద అంతా ఒకటి చేస్తా అన్నాడు. సరే, ప్రకటన గ్రంథంలో ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయనతో వెళ్తాం మనం. సృష్టి అంతా ఒకటి చేసినప్పుడు దేవుడు అన్ని విధాల తన సృష్టి ఆయనతో కలిసి మనం రాజ్యం చేస్తాం. ఆయన సింహాసనం మీద కూర్చొని ఎప్పటికీ నిలిచే భాగ్యం కదా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు నీ బ్రతుకును బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, నీకు బహుమానాలు ఇస్తాడు, నీకు కిరీటం ఇస్తాడు. పెద్దలు వారి కిరీటాలు ఆయన పాదాల దగ్గర వేసి మొక్కుతారట పరలోకంలో. వారి జీవితానికి సమ్మరి, దేవుడు ఇచ్చిన బహుమానం. వారికి ఉన్న వాటిల్లో అతి శ్రేష్టమైనది నేను పాదాలు దగ్గర పెట్టి మొక్కుతున్నాను. మరి నీకు ఉండాలి, నువ్వు అర్పించడానికి ఏదైనా. నీ ప్లాట్ రాదు కదా ఎంట, నీ కార్ రాదు, నీ వర్క్ షాప్ రాదు, దేవుని కొరకు బ్రతికిన బ్రతుకు కదా అక్కడ వచ్చేది. మరి అతి శ్రేష్టమైంది వాళ్ళు దేవునికి అర్పిస్తే నువ్వు పక్కకున్నోడు కిరీటం తీసిస్తావా? ఏం చేస్తావు? సరే, ఆ ఒడ్డుకి వేసుకుందాం, బ్రతుకుదాం దేవుని కొరకు. ఈ ఆలోచన కలిగి ఏ క్షణమో ప్రభు వస్తాడు, ఏ క్షణమో దేహం విడిచిపెడతాము. ఏ క్షణమైనా ఇక్కడ కళ్ళు మూసుకుంటే అక్కడ కళ్ళు తెరవాలి కదా. అందుకే నా పండగ ముందు చేసుకున్నా నేను. నీ దేవుడు ఉంటే చాలు భూమి మీద, తర్వాత అంతకంటే ఏం కోరలేదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు ఎవరి క్రియల ఫలం వారికి ఇస్తాడు దేవుడు. అంతా విశ్వాసులు కదా, భక్తులు కదా. మరేంటి తీర్పు? క్రియల ఫలం నిజం. నువ్వు మేలు చేయనెరిగి చేయలేదేమో, తప్పు పడతాడు దేవుడు. నీవు పోగొట్టుకుంటావు నిత్యత్వంలో. చెబుతున్నా కదా, ఎక్కడ నడుస్తావో కూడా తేడా అవుతుంది ఇక్కడ బ్రతుకును బట్టి. ఏమంటున్నాడు దేవుడు? నేను పిలిచిన వాళ్ళే ఇక్కడ రావాలి. హల్లెలూయా. ఎన్ని విధాలను కదా దేవుని బహుమానాలు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలుస్తాం. 2 కొరింథీ 2:14. శ్రమ ఉంది, మరణాపాయాలు ఉన్నాయి, దినమెల్లా వధకు సిద్ధపరచబడిన గొర్రెలుగా ఎంచబడుతున్నాం అంటాడు. ఇంకేంటి? నా ద్వారా క్రీస్తు పరిమళం అంటున్నాడు. పోయిన చోటల్లా క్రీస్తును ప్రకటిస్తున్నాడు కదా. దయ్యాలు చెప్పినాయి, ఈయన దేవుని సేవకుడు. సరే, క్రీస్తు పరిమళం వెదజల్లుతున్నా అంటున్నాడు. ఉందా ఆ మాట నీ బ్రతుకులో? క్రీస్తు పరిమళం. 2 రోజుల క్రితం జరిగింది చెబుతున్నాను. సుశీలమ్మ వచ్చింది, దగ్గుతుంటే రక్తం పడ్డదయ్యా అని. చాలా ఇష్టం నాకు, చాలా ఏళ్ళ నుంచి పరిచయం. తన కొరకు ప్రార్థిస్తూ ఉంటే బయట గోల చేస్తున్నారు. మీకు తెలుసు కదా, శత్రువులు ఎప్పుడు మన స్థలాల చూ. ప్రే చేసి తనను కారులో పంపించినాక బయట పోయి వారికి చెప్పమన్నాను, ఇక్కడ ప్రార్థనలు అవుతాయి, డిస్టర్బ్ చేస్తున్నారు, అంత అరుస్తున్నారు. వెళ్ళడం లేదు, మళ్ళీ పక్కకు పోయి నిల్చున్నాడు. నేను పోయి వాడి కాలు పట్టుకున్నా. ఎట్లా చెప్తే వింటావు నువ్వు? ఒక్కసారి షాక్ అయిపోయినాడు. అట్లా చేయొద్దు, తప్పు అంటున్నాడు. నేను అందరినీ పిలిచి చెప్పిన రోడ్డు మీద పోయేటోళ్ళని. కాలు పట్టుకుంటే వాడు తప్పు అంటున్నాడు. వాడి కళ్ళనీళ్ళు తీసి బ్రతిమాలుతున్నాడు, నువ్వు పెద్దోడివి, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటావు, అది వద్దు అంటున్నా, వెళ్తున్నా అని చెప్పి. ఒక్కసారి అంతా షాక్ అయినారు. మరి నేను క్రీస్తును మొక్కుతా, నా దగ్గర కత్తి లేదు,
వాడిని కాలు ఇరగొట్టాలని ఎంత ఆశ అనిపించినా నేను అట్లా చేయను. అందుకే వాడిని కాలు పట్టుకున్నా. ప్రార్థనకి డిస్టర్బెన్స్ అయింది. చెప్పిన అందరికీ అరిచి చెప్పిన, చర్చిది, నేను పాస్టర్ని, ప్రార్థిస్తుంటే వీడు అరుస్తున్నాడు, ఇక్కడ డిస్టర్బెన్స్ అయింది, మాకు వెళ్ళమంటే వెళ్ళడం లేదు. గుంపు వస్తున్నారు అప్పటికే. ఇంకేం హిందువులు ముస్లింలు కొట్టుకుంటే ప్రాణాలు పోతాయి, అందుకొరకు త్వరగా వెళ్ళిపోయినాడు. సరే, కాసేపట్లో ఏమైంది, క్రీస్తును చూపినా నేను, క్రీస్తు పరిమళం. ఒక సందర్భం చెప్పిన, నువ్వు ఎక్కడున్నా ఎప్పుడైనా క్రీస్తు పరిమళం నువ్వు వెదజల్లేవానిగా, వెదజల్లే వ్యక్తిగా ఉండాలి కదా. మరి ఇదివరకు జరగకుంటే జరగని, ఇప్పుడైనా 2 కొరింథీ 1:20. ఇప్పుడు వాక్యం అయిపోయినాక ప్రార్థిస్తాం కదా. దేవుడు నీ కొరకు చేసిన వాగ్దానం, మన సంఘం సేవ కొరకు చేసిన వాగ్దానం, నా కొరకు ప్రతి వాగ్దానం నెరవేరాలి అని ప్రార్థన చేయబోతున్నాం కదా. అయితే దేవుళ్ళు ప్రతి వాగ్దానం అవును ఆమెన్ అని రాసింది. దేవుడు మర్చిపోడు, దేవుడు చేసిన వాగ్దానాలు. కాబట్టి ఈ వాక్యం ఆధారం చేసుకుని అడుగుదాం, దేవుడు మా కొరకు నువ్వు చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చు, ఎదురు చూస్తున్నా ప్రభా. గలతీ 6:14. సిలువ వేయబడిన క్రీస్తునందే నేను అతిశయిస్తున్నా అంటున్నాడు. వేరే అతిశయం లేదు. అపోస్తలుడైన పౌలు, సిలువ నాకు అతిశయం అంటే, సిలువ నీకు అవమానమా? దేవుని మాటల గురించి సిగ్గుపడతావా? సిగ్గుపడకు, ఒప్పుకో దేవుణ్ణి అందరి ముందు. దేవుని మాటల గురించి సిగ్గుపడకు, సొంతం చేసుకో దేవుని మాటలను. అవును, ఇది మా బ్రతుకు, ఇది మా బ్రతుకు తీరని చెప్పు. రోడ్డు మీద అందరి ముందు వాడిని కాల్పట్టుకోవడానికి నేను వెనకాడలేదు. ఎందుకు? నా బ్రతుకు తీరది. కత్తి తీసుకొని అని బొడవను కదా, అని కాలి రగ్గొట్టను. మరేం చేయాలి? డిస్టర్బెన్స్ అవుతుంది. నేను క్రీస్తుకు చెందినవాడిని కాబట్టి తగ్గించుకున్న, ఆయన కాలు పట్టుకొని చెప్పిన, అరుస్తున్నావు చర్చి పక్కకు నిలబడి, ఆడ కన్నీళ్ళతో బ్రతిమాలుతుండు కదా. అని మెత్తగొట్టిన కన్నీళ్ళు వచ్చేవి కాదు వాడిలో. క్రీస్తు నందు నువ్వు అతిశయిస్తే, సిలువ వేయబడిన క్రీస్తుని అతిశయం అయితే, మరి అనుదినం ఆయన్ని సిలువ మోసుకొని ఆయనను వెంబడించడానికి సిగ్గుపడకు. కవుని వెలుపట ఆయనను కలుద్దామని రాసింది. అంటే పట్టణం బయట సిలువేయబడ్డాడు, పట్టణం బయట వెళ్ళగొట్టబడి చంపబడ్డాడు. శాపగ్రస్తమైన మరణం కాబట్టి మా పట్టణంలో వద్దన్నారు. నువ్వు పట్టణం బయటికి పోతే కవిని వెలుపట ఆయన కలుస్తాడు. ఫ్రెండ్స్ చెప్పుకుంటారు కదా, వాళ్ళకు ఒక అడ్డా ఉంటుంది, ఆ హోటల్లో కలుసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన అడ్రస్, కవిని వెలుపట కలుస్తాడు. వెలివేతకైనా ఒప్పుకున్నాడు నీ కొరకు, అవమానం ఓర్చుకున్నాడు నీ కొరకు. నువ్వు ఒప్పుకో వెలివేతకు. కులం వదలడానికి భయపడి నువ్వు దేవుణ్ణి వదులుతావా? ఒప్పుకో వెలివేతకి. నేను రోజు అనుభవిస్తున్న వెలివేత. బైబిల్ రాసింది కదా, తన సొంత వారి దగ్గర వస్తే వారు ఆయనను చేర్చుకోలేదు. ఇదేంటి వెలివేత? నేను రోజు అనుభవిస్తున్నా. కవిని వెలుపడికి పోదాం ఆయనను కలుసుకోవడానికి. అంటే వెలివేతకు ఒప్పుకొని, అవమానం ఓర్చుకొని, క్రీస్తు పరిమళం వెదజల్లుదాం. నిజంగా సిలువలు నువ్వు అతిశయిస్తే, లోకం నీ కొరకు, నువ్వు లోకం కొరకు సిలువ వేయబడ్డారు. అంటే ఏంటి? 2 శవాలు పక్కకు ఉన్నాయి. ఏమండి బాగున్నారా? చలి ఎక్కువ ఉంది కదా, పలకరించుకుంటే 2 శవాలు. నువ్వు లోకం కొరకు సిలువ వేయబడ్డావు. నువ్వు లోకం నీ కొరకు సిలువ వేయబడ్డది. అంటే పొత్తులే కూడా బ్రతకాలి కదా. లోకంలో ఉన్నాం, లోకం మనలో రావద్దు కదా, లోకం తీరులు మనలో రావద్దు కదా. సరే, లోకం స్వార్థం, వాడుకొని పారేసే తీరు ఇస్త్రాక్లాగా, గౌరవించేది చేత కాదు. మనిషి పనికి వస్తాడు అనుకుంటేనే గౌరవిస్తారు కదా, లేదా తంతాడు అనుకుంటే గౌరవిస్తారు, లేకపోతే ఇంకేం చులకనా కదా. కోడ్లో మాట్లాడుకుంటారు, సైగలు చేసుకుంటారు. అయితే లోకం మనలో వద్దు, లోకంలో మనం ఉంటే కూడా లోకం తీరులు వద్దు. మనకు ప్రత్యేకం కదా, మనం క్రీస్తు పరిమళం వెదజల్లాలి కదా. వీఆర్ డిఫరెంట్, వీఆర్ మార్చింగ్ టు ఏ డిఫరెంట్ డ్రమ్మర్. కుమారి పురుగు బురదలనే ఉంటుంది, బురద అంటారు. తామర పువ్వు పుట్టింది, పెరిగింది, ఉండేదంతా బురదలో, కానీ పువ్వులో బురద ఉండదు కదా.
బ్రతుకుదాం. లోకం మన కొరకు సిలువేయబడ్డట్టు, మనం లోకం కొరకు సిలువేయబడ్డట్టు. గలతీ 5:24-25. మరి క్రీస్తుకు చెందిన వారు ఈ పాత స్వభావం సిలువేసినారు. పరిశుద్ధ ఆత్మచేత నడిపింపబడతారు. క్రీస్తుని నమ్మి బ్రతికే వాళ్ళు ప్రాచీన స్వభావం, పాత స్వభావం సిలువేసేసినారు. పరిశుద్ధ ఆత్మచేత శరీర క్రియలు చంపుకొని బ్రతకాలి. ఎట్లా? ఎప్పుడు మొదలు? 1 పేతురు 3:21. బాప్తిజం తీసుకుని చాలా కాలమైంది కదా. ఏంటి అర్థం? నువ్వు ప్రమాణం చేస్తున్నావు దేవునికి ఏమని? ఇక మీదట నేను మంచి మనసాక్షితో బ్రతుకుతానని. శిక్షలో భాగం మలాఖీలో ఆఖరి అధ్యాయంలో చదువు. రక్షించబడిన వారు పరలోకంలో ఉన్న వాళ్ళు పోయి నరకంలో ఉన్న వాళ్ళని చూస్తారట. పరపడే నరకయాతన వారికి కనబడుతుంది. వీరు పొందిన బహుమానాలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు వారు చూస్తారు. ఎట్లాగా? ఎగ్జిబిషన్. పోయి వాళ్ళు నరకంలో గాలుతుంటే వీళ్ళు చూస్తారట. నీ పరిస్థితి ఏంటి అప్పుడు? నీకేం తెలియదు చెప్పు. ఎవడు పెళ్ళుకో అన్నట్టు ఏమో అంటే నీ ఆత్మరక్షణ భయముతో వణుకుతో కాపాడుకో, కొనసాగించుకో. నీకు బాధ్యత ఉంది. నీళ్ళు ఎక్కడుగుతాడు దేవుడు? క్రీస్తుని ఆయపీఠం ఎదుట నిలవాలి. 1 పేతురు 2:21. బాప్తిస్మం అంటే నీళ్ళలో దిగి నువ్వు దేవునికి ప్రమాణం చేసినవాట. ఏమని? ప్రభువా, ఇది మొదలు నిన్ను మంచి మనసాక్షితో బ్రతుకుతా. క్రైస్తవ్యం అంతా కలిపితే ఒక్క మాటలో చూడు, మంచి మనసాక్షితో బ్రతుకుతా అని నువ్వు దేవునికి ఇచ్చిన వాగ్దానం, దేవునితో చేసిన నిబంధన. అది బాప్తిస్మం అర్థం. గలతీ 3:27 రాసింది. బాప్తిస్మం నువ్వు పొందినప్పుడు నువ్వు క్రీస్తును తొడుక్కున్నావు. ఆయన రూపులోకి మారేది. లో నుంచి మార్పు బయటికి కనబడుతుంది. మహిమ నుండి అధిక మహిమకు ఆయన రూపులోకి మారదాం. దేవుడు మనకు సాయం చేయనుగాక.